ఇదిగోండి ఒకసారి అయితే మన పసుపు చూడండి, అంతా ఒకేసారి రాలేదు. తేప కొంచెం వచ్చింది, ఇంకా కొంచెం ఉంది తీయాల్సింది. అంతా తీసేసి ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసేస్తామండి. ఇప్పుడు ఇందుట్లో ఉంది, ఇంకా కొంచెం ఉంది కడగాల్సింది. ఇదంతా కడిగేసి కిందకి తీసుకెళ్తాం. ఇదిగోండి మొత్తం కడిగి డబ్బాకి పెట్టుకొని వచ్చాము. ఒక బకెట్కి ఇదిగోండి ఒక గిన్నె ఉంది, పైన గిన్నెలో వేసుకొని వచ్చాను. పైనే ఉడకబెడదాం అనుకున్నాం కానీ ఆ స్టవ్ మీద ఎందుకో రాలేదండి అసలు. అందుకని చెప్పేసి కిందకు తీసుకొచ్చి కింద ఇదిగోండి మన ఇడ్లీ పాత్ర ఉంది, రోజు యూజ్ చేసుకునేది బయటే ఉంటుంది కదా, ఇక దీన్ని అన్నిటికీ దీంట్లో అయితే మరిగే నీళ్ళల్లో వేసేసి ఒక్క ఉడకనియాలండి కొంచెం మంచిగా. అంతా ఇప్పుడైతే అంతా ఉడకబెట్టేస్తాను. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో అయితే మనం పసుపుని హార్వెస్ట్ చేసుకొని మన గార్డెన్లో పండించుకొని తీసుకొచ్చి ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి పసుపు ఎలా చేసామన్నదే ఈరోజు వీడియో అండి. సింపుల్గా ఇదిగోండి మొత్తం ఉడకబెట్టి ఇటు అయిపోయింది. మళ్ళీ పైకి తీసుకొచ్చి మంచం మీద ఒక క్లాత్ వేసేసి ఆరబెట్టేస్తాను. కాకపోతే ఇది చాలా రోజులైందండి అయిపోయి, ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. కానీ నేను ఎండబెట్టినప్పుడు అసలు ఎండలు లేవు అప్పుడు సరిగ్గా, ఇప్పుడైతే ఎండలు ఉన్నాయి. ఎప్పుడైనా పసుపు అలగుంచేసి ఈ టైంలో మంచిగా ఉడకబెట్టుకొని ఏప్రిల్ వచ్చాక ఉడకబెట్టి ఎండబెట్టుకుంటే 2-3 రోజుల్లోనే అయిపోయేదండి. అయితే వారం 10 రోజులు బయట ఇంట్లో తీసుకెళ్ళా, బయటికి తీసుకుపెట్టా, ఇదే సరిపోయింది. చాలా రోజులు పట్టింది ఎండటానికి. అందులో అవి కట్ చేస్తే తొందరగా అయిపోయేది, నేను కట్ చేయకుండా అలాగే వేసేసాం. ఇవ్వండి ఇప్పటికి ఎండినాయి. ఇవి చూడండి ఎట్లా అయిపోయినాయో. ఎండే వరకు కొన్ని ఇట్లా కట్ చేసినాను ఎన్ని రోజులకి ఎండట్లేదని. ఏమంటారు అవి రొయ్యలు కూరలు చేస్తారు కదా, ఆ రొయ్యలు లెక్క ఉన్నాయి చూస్తుంటే. ఇప్పుడైతే ఇవి మొత్తం అయిపోయినాయి. అయితే పోయిన సంవత్సరానికి కూడా కొంచెం ఉన్నదండి, ఎందుకంటే కొంచెమే వచ్చింది పోయిన సంవత్సరం కూడా. అయితే అవి ఇవి కూడా కలిపి అప్పుడు పట్టియలేదు, కొంచెం ఏం పట్టిద్దాంలే అని ఇప్పుడైతే అది ఇది కలిపి పంపించేసాను మిల్లుకి. ఇదిగోండి వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా చాలా తెల్లంగా అయిపోయినాయి. అసలు అవి అట్లా ఎందుకు అయినాయో నాకు అర్థం కాలేదు. పచ్చగా పసుపు అవ్వకుండా తెల్లగా అలాగే ఉండిపోయింది అల్లంలాగా. ఇక అవన్నీ పక్కన పడేసే ఉంచాము అట్లనే. మరి అవి నాటితే మళ్ళీ పసుపు వస్తుందా రాదా అనేది అయితే నాకు తెలియదు. ఇప్పుడైతే చాలా పసుపు వచ్చింది, ఇదే చాలా రోజులు వచ్చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చాక దీన్ని స్నానం చేసి అంటుకోకుండా స్నానం చేశాక దీన్ని జల్లెడ పెడుతున్నామండి. మా అమ్మమ్మ చెప్పేది ఎప్పుడు పెడితే అప్పుడు అంటుకోవటం కానీ స్నానం చేయకుండా ముట్టుకోవటం అట్లా చేయకూడదు అనేది. కొన్ని మా అమ్మమ్మ చెప్పినవి అయితే మేమైతే పాటిస్తున్నామండి. మా పిల్లలకు కూడా చెప్తాం కానీ వాళ్ళు ఎంతవరకు పాటిస్తారనేది ఇక వాళ్ళ ఇష్టం. కానీ చెప్పటం మన ధర్మం కాబట్టి మా అమ్మమ్మ చాలా చెప్పేదండి. పచ్చళ్ళు కూడా శుక్రవారం ఒకటి, ఆదివారం ఒకటి కొన్ని పచ్చళ్ళు తినకూడదు, తీయకూడదు, దాని పేరే తలకూడదని చెప్పేది. కానీ ఇప్పుడు కొన్ని కుదరవు మనకి అసలు చేయటానికి. కానీ చెప్పాలి మనం కూడా, చెప్తేనే వాళ్ళు పాటించేంతవరకన్నా కొన్నన్నా పాటిస్తారు. అసలు ఇప్పుడు చెప్తేనే వినేటట్టు లేరు పిల్లలు. కానీ మనం చెప్పటం మన బాధ్యత కాబట్టి కొన్ని చెప్పాలి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది. ఇది మా అమ్మమ్మ వాళ్ళైతే క్లాత్ కట్టేసి దాంట్లో వేసి చేతితోటి ఇలా నెరిపినట్టుగానే అంటే మెత్తగా వచ్చేసేదండి. ఇప్పుడు అవన్నీ మనకు కుదరవు కాబట్టి నేను ఇది 100వ నెంబరు జల్లెడంట మా అమ్మ తీసుకుంది, నాకైతే తెలియదు. అరిసెలు పట్టేది పిండి, దీంతో పడితే మెత్తగా ఉంటాయి అరిసెలు, దీన్ని బట్టి పట్టేవాళ్ళం. ఆ జల్లెడతోటే ఇప్పుడు నేను ఇది పడుతున్నా, మెత్తగా వచ్చేస్తుంది, బాగుంది జల్లెడ, మెత్తగా దిగుద్ది పిండి. అట్లనే ఇది కూడా పసుపు కూడా మెత్తగా వచ్చేస్తుంది, చిన్న చిన్న తుప్పు లాంటిదంతా జల్లెడలో ఉండిపోతుంది. మనం తీసుకొచ్చుకున్నప్పుడు మెత్తగా ఉన్నా కూడా ఒక్కసారి పట్టుకుంటే మంచిదండి. దాంట్లో ఏమన్నా ఉన్నా కూడా శీలలు లాంటి చిన్నవి పడతా ఉంటాయి మిల్లులో నుంచి వచ్చినప్పుడు, అవన్నీ మనకి తీసేసుకున్నట్టు అయిపోద్ది. ఇది కొంచెం చూడండి, తుప్పు అంతా ఉంది కదా ఈకలుగా అదంతా అట్లా వచ్చేసింది అనమాట. మనం చూస్తే ఇట్లా పట్టుకొని చూసినప్పుడు మెత్తగానే ఉంది, కానీ చూడండి ఎంత వచ్చిందో వేస్ట్. తెచ్చి ఇట్లా పట్టుకున్నప్పుడే మా అమ్మమ్మ దేవుడి దగ్గర పెట్టేదండి, వాడుకునే కాడ పెట్టేది.
అస్తమానం అంటుకోకుండా ఉండాలని. కానీ ఇప్పుడు అవన్నీ అప్పుడు వాళ్ళు పాటించారు కానండి, ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు అవన్నీ? ఏంటో బయట నుంచి కొనుక్కొచ్చుకున్నామా, చేసుకున్నామా, కవర్లల్లో కొనుక్కొచ్చుకొని తిని పడేసామా, కవర్లు ఇసిరేసామా అన్నట్టే చేస్తున్నారు. రోగాలు కూడా అంతే ఎక్కువైపోయినాయి. ఇంత పసుపు అయితే వచ్చింది మనకి ఈరోజు. దీన్ని మొత్తం మనము వేరే డబ్బాల్లోకి ప్యాక్ చేసుకుంటే కొంచెం చల్లారాలండి. వేడిగా తీసుకొచ్చినప్పుడే ఎమ్మటే డబ్బాల్లో వాటిల్లో ప్యాక్ చేయకూడదు. కొంచెం ఆరనివ్వాలి. దాంట్లో ఉన్న వేడి అంతా పోతే మనకి పురుగు అనేది కూడా అసలు ఇక వస్తుందన్న డౌటే ఉండదు. ఆరిపోయాక మంచిగా డబ్బాల్లో పోసుకోవాలి ఎప్పుడైనా సరే. వేడివేడిగా పోసినప్పుడు ఏదంటే ఆవిరి వచ్చేసి తడిలాగా అయిపోతుంది, కొంచెం నిమ్ము వస్తుంది. పోయినసారి ఎంతలేండి, కొంచెమే ఉంది. ఇప్పుడు ఇదంతా అయితే 2 కిలోల దాకా అయ్యేటట్టుంది. చాలా రోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.